Hi students, welcome to online classes ABN and PRR College of Science Kovur. ఈ వీడియో సెకండ్ ఇయర్ ఫోర్త్ సెమిస్టర్ చదువుతున్న బీకామ్ ఒకేషనల్ స్టూడెంట్స్కి సబ్జెక్ట్ కంప్యూటర్ సైన్స్ పేపర్ నేమ్ ప్రోగ్రామింగ్ ఇన్ సి యూనిట్ 5 టాపిక్ పాసింగ్ ఎరే టు ఫంక్షన్. ఒక ఎరేని ఫంక్షన్స్కి ఎలా పాస్ చేయొచ్చు అనేది మనం ఇక్కడ చూస్తాం. ఎరే కెన్ ఆల్సో బి పాస్డ్ టు ఎ ఫంక్షన్ యాజ్ అన్ ఆర్గ్యుమెంట్. మనం ఎరేని ఫంక్షన్కి ఒక ఆర్గ్యుమెంట్ కింద పాస్ చేయొచ్చు. We can pass the array to function using call by value and call by reference methods. Call by value మరియు call by reference methods ద్వారా ఒక arrayని మనం ఫంక్షన్కి పాస్ చేయొచ్చు. అందులో ఫస్ట్ది మనం పాసింగ్ array to function using call by value method. Call by value method ద్వారా మనం ఒక arrayని ఫంక్షన్కి ఎలా పాస్ చేయొచ్చు అనేది చూద్దాం. In call by value method, when the function calls, the actual parameter is copied to the formal parameters. Call by value method ద్వారా మనం ఎప్పుడైతే ఫంక్షన్ని కాల్ చేస్తామో అప్పుడు యాక్చువల్ పారామీటర్స్ అన్నీ కూడా ఫార్మల్ పారామీటర్స్లో జిరాక్స్ కాపీస్ కింద కాపీ అవుతాయి. కాకపోతే మనం ఎప్పుడైతే ఎరేని ఫంక్షన్ కాల్ చేసినప్పుడు ఎరేని పాస్ చేస్తామో మనం ఎరేని ఎలా పాస్ చేస్తామంటే బై యూజింగ్ ఇట్స్ ఇండెక్స్ వాల్యూ. దాన్ని మనం సబ్స్క్రిప్ట్ అని కూడా అంటాం. ఇండెక్స్ వాల్యూ ద్వారా మనం ఒక ఎరేని ఫంక్షన్కి పాస్ చేయొచ్చు. దాని ద్వారా ఎరేలో ఉండే ప్రతి ఎలిమెంట్ని కూడా మనం ప్రింట్ చేసి చూసుకునే అవకాశం కూడా ఉంటుంది. వైల్ పాసింగ్ ఎన్ ఎరే యూజింగ్ కాల్ బై వాల్యూ వి పాస్ ద సబ్స్క్రిప్ట్. సబ్స్క్రిప్ట్ అంటే ఏంటి? ఇండెక్స్ వాల్యూ అంటే ఎక్స్ ఆఫ్ 0 1 2 3 అంటే 0 1 2 3 అని ఇండెక్స్ వాల్యూస్ కదా, దాన్ని సబ్స్క్రిప్ట్ అంటారు. ఆ సబ్స్క్రిప్ట్ని పాస్ చేస్తూ 1 by 1 ఫ్రమ్ కాలింగ్ ఫంక్షన్ టు కాల్డ్ ఫంక్షన్ పాస్ చేస్తాం అన్నమాట. ఒకదాని తర్వాత ఒకటి కాలింగ్ ఫంక్షన్ నుంచి కాల్డ్ ఫంక్షన్కి మనం పాస్ చేసి ఆ ఎరేలో ఉండే ఎలిమెంట్స్ అన్నిటిని కూడా మనం డిస్ప్లే చేసుకునే అవకాశం ఉంటుంది. దీన్ని మనం ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. ఇక్కడ నేను ఒక క్యారెక్టర్ ఎరే తీసుకున్నాను. ఈ క్యారెక్టర్ ఎరేలో ABCDEFGHIJ వరకు కూడా నేను ఎలిమెంట్స్ని ఇచ్చిన తర్వాత ఈ ఎలిమెంట్స్ అన్నిటిని కూడా డిస్ప్లే చేస్తాను. ఈ ఎలిమెంట్స్ అన్నీ కూడా డిస్ప్లే చేయడానికి నేను ఇక్కడ ఏం చేశానంటే కాల్ బై వాల్యూ మెథడ్ని ఉపయోగించుకున్నాను. కాల్ బై వాల్యూ మెథడ్లో మనం ఇండెక్స్ వాల్యూ అంటే ఎరే ఆఫ్ 0లో A ఉంది, ఎరే ఆఫ్ 1లో B ఉంది, ఎరే ఆఫ్ 2లో C ఉంది అని చెప్పేసి చెప్పుకుంటున్నాం కదా. ఆ ఎరే ఆఫ్ 0 1 2 3 అనేవి ఏవైతే ఇండెక్స్ వాల్యూస్ ఉన్నాయో ఆ ఇండెక్స్ వాల్యూస్ ద్వారా మనం కాల్ బై వాల్యూ మెథడ్ని ఉపయోగించుకుని ఒక ఎరేని ఫంక్షన్కి పాస్ చేసి ఆ ఎరేలో ఉండే ఎలిమెంట్స్ని డిస్ప్లే చేసుకుంటామని చెప్పుకున్నాం కదా. ఆ ఇండెక్స్ వాల్యూకి నేను ఇక్కడ ఎక్స్ అనే పేరుని ఇచ్చాను. ఇచ్చిన తర్వాత నేను ఫర్ లూప్ను ఉపయోగించుకుంటున్నాను. ఫర్ లూప్లో ఇక్కడ చూడండి మొత్తం ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇండెక్స్ వాల్యూ ప్రకారం అయితే 0 1 2 3 4 5 6 7 8 9 అంటే 10 ఎలిమెంట్స్ అనమాట. కాబట్టి ఇక్కడ లెస్ దాన్ 10 అని చెప్పి తీసుకున్నాను. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 ఎందుకని స్టార్టింగ్ ఇండెక్స్ వాల్యూ 0తో మొదలవుతుంది కాబట్టి 0 నుంచి 9 వరకు ఉన్నాయంటే లెస్ దాన్ 10 కాబట్టి ఇక్కడ నేను కండిషన్ లెస్ దాన్ 10 ఎక్స్ ప్లస్ అని తీసుకున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్క ఎలిమెంట్ నాకు డిస్ప్లే అవ్వాలి కాబట్టి ఆ డిస్ప్లే అవ్వడానికి నేను ఇక్కడ కాలింగ్ ఫంక్షన్ని రాసుకున్నాను. ఈ కాలింగ్ ఫంక్షన్ పేరేమో డిస్ప్ అని పెట్టుకున్నాను, అంటే డిస్ప్లే అనమాట. దాంట్లో ఎరే ఆఫ్ ఎక్స్ అని చెప్పి ఇచ్చాను. ఎరే ఆఫ్ ఎక్స్ యాక్చువల్గా ఇక్కడైతే మనం యాక్చువల్ పారామీటర్స్ని రాస్తాం. యాక్చువల్ పారామీటర్స్ రాసే ప్లేస్లో మనం ఇక్కడ ఏం చేస్తామంటే డైరెక్ట్గా ఎరే యొక్క ఇండెక్స్ని పాస్ చేస్తాం. ఈ ఎరే యొక్క ఇండెక్స్ ఎప్పుడైతే కాలింగ్ ఫంక్షన్ నుంచి కాల్డ్ ఫంక్షన్కి పాస్ అయిందో అక్కడ నేను పాస్ చేసినప్పుడు ఇక్కడ ఏదైతే నేను తీసుకున్నాను అంటే ఇక్కడ నేను క్యారెక్టర్స్ తీసుకున్నాను కాబట్టి క్యార్ CH అని చెప్పించాను. ఒకవేళ నేను ఇక్కడ ఇంటిజర్ వాల్యూస్ తీసుకున్నాను అనుకో ఇంటి CH అని చెప్పి రాస్తాను. ఇక్కడ క్యారెక్టర్స్ తీసుకున్నాను కాబట్టి ఈ క్యారెక్టర్స్ని డిస్ప్లే చేయాలి కాబట్టి కాలింగ్ ఫంక్షన్లో యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ ప్లేస్లోనేమో ఎరే ఇండెక్స్ని, కాల్డ్ ఫంక్షన్లోనేమో ఎరేలో ఉండే ఎలిమెంట్స్ని డిస్ప్లే చేయడానికి సంబంధించి ఒక క్యారెక్టర్ వేరియబుల్ని ఇక్కడ నేను తీసుకున్నాను. డిస్ప్ క్యార్ CH అని చెప్పేసి అంటే ఇప్పుడు ఎరే ఆఫ్ 0లో ఏ ఉంది ఏ అనేది క్యారెక్టర్ కదా, ఆ ఏ అనే క్యారెక్టర్ డిస్ప్లే అవ్వటానికి నేను ఇక్కడ క్యార్ CH అని చెప్పి తీసుకున్నాను. ఎప్పుడైతే కాలింగ్ ఫంక్షన్ నుంచి కాల్డ్ ఫంక్షన్కి ఫర్ లూప్ ట్రూ అయింది కదా, 0 లెస్ దాన్ 10 ట్రూ అయింది కాబట్టి ఇక్కడికి వస్తుంది. ఇది కాలింగ్ ఫంక్షన్ అంటే ఎక్స్ వాల్యూ 0 కాబట్టి డిస్ప్ A ఆఫ్ 0
ఏ ఆఫ్ 0 అంటే కాలింగ్ ఫంక్షన్ కాబట్టి ఇక్కడ నుంచి కాల్డ్ ఫంక్షన్ దగ్గరికి వచ్చింది. ఏ ఆఫ్ 0లో ఎవరున్నారు? ఏ. అంటే క్యారెక్టర్ సిహెచ్లో సిహెచ్ ఎవరిని తీసుకుంటుంది? ఏని తీసుకుని ఏని డిస్ప్లే చేస్తుంది. డిస్ప్లే చేసిన తర్వాత మళ్ళీ ఇది రిటర్న్ అవుతుంది. రిటర్న్ అయిన తర్వాత మళ్ళీ ఎక్స్ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. ఎక్స్ ఇంక్రిమెంట్ అయితే ఎంత అవుతుంది? 1. 1 లెస్ దాన్ 2. మళ్ళీ కండిషన్ ట్రూ అయింది కదా, మళ్ళీ డిస్ప్ ఎరే ఆఫ్ 1. ఏ ఆఫ్ 1 అనేది పాస్ చేస్తుంది కాలింగ్ ఫంక్షన్ నుంచి కాల్డ్ ఫంక్షన్. అప్పుడు కాల్డ్ ఫంక్షన్ ఎరే ఆఫ్ 1లో ఎవరున్నారు? బి ఉంది కాబట్టి ఆ బి అనే ఎలిమెంట్ని సిఎస్ తీసుకుని దాన్ని ప్రింట్ చేసి మళ్ళీ రిటర్న్ అవుతుంది. ఇలాగ మనకి ఈ ఎరేలో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటిని కూడా ప్రింట్ చేసి ఇస్తుంది. ఇక్కడ మనం కాల్ బై వాల్యూ ద్వారా ఏం చేస్తున్నాం? ఎరే ఇండెక్స్ని ఇచ్చి ఎరేలో ఉండే ఎలిమెంట్స్ అన్నిటిని కూడా మనం ప్రింట్ చేస్తున్నాం. ఇది పాసింగ్ అండ్ ఎరే టు ఫంక్షన్ బై యూజింగ్ కాల్ బై వాల్యూ. ఈ ప్రోగ్రామ్ని మనం లాస్ట్లో ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. నెక్స్ట్ మెథడ్ వచ్చి పాసింగ్ ఎరే టు ఫంక్షన్ యూజింగ్ కాల్ బై రిఫరెన్స్. కాల్ బై రిఫరెన్స్ ద్వారా మనం ఫంక్షన్ని కంప్లీట్గా ఒక ఎరేని ఒక ఫంక్షన్కి ఎలా పాస్ చేయొచ్చు అనేది మనం ఇక్కడ చూద్దాం. కాల్ బై రిఫరెన్స్ అంటే తెలుసు కదా మనకి, బై యూజింగ్ అడ్రస్. వెన్ వీ పాస్ ద అడ్రస్ ఆఫ్ ఎన్ ఎరే వైల్ కాలింగ్ ఏ ఫంక్షన్, దెన్ దిస్ ఈజ్ కాల్డ్ ఫంక్షన్ కాల్ బై రిఫరెన్స్. మనం ఎప్పుడైతే ఒక ఎరే యొక్క అడ్రస్ని ఫంక్షన్ కాల్ అప్పుడు ఇస్తామో దాన్ని మనం ఏమంటాము అంటే ఫంక్షన్ కాల్ బై రిఫరెన్స్. వెన్ వీ పాస్ అన్ అడ్రస్ యాజ్ అన్ ఆర్గ్యుమెంట్, the function declaration should have a pointer as a parameter to receive the passed address. మనం ఎప్పుడైతే ఫంక్షన్ కాల్ అప్పుడు ఆర్గ్యుమెంట్ని పాస్ చేస్తున్నామో ఆ పాస్ చేసేటప్పుడు అడ్రస్ని పాస్ చేస్తున్నాం కదా, అడ్రస్ని హోల్డ్ చేసుకునే ఆర్గ్యుమెంట్ లేదా పారామీటర్ ఏమవుతుంది? పాయింటర్ అవుతుంది. కాబట్టి ఫంక్షన్ డిక్లరేషన్ దగ్గర మనం ఏం చేయాలంటే కంపల్సరీ ఒక పాయింటర్ని డిక్లేర్ చేయాలి. ఆ పాయింటర్ ఏం చేస్తుందంటే మనం పాస్ చేసిన పారామీటర్ని అడ్రస్ రూపంలో రిసీవ్ చేసుకుని ఆ అడ్రస్లో ఏవైతే ఎలిమెంట్స్ ఉంటాయో ఆ ఎలిమెంట్స్ని అది మనకి డిస్ప్లే చేసి చూపిస్తుంది. దీన్ని కూడా మనం ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. ఇక్కడ కూడా నేను ఒక ఎరేని తీసుకున్నాను. ఎరేలో 1 నుంచి 10 వరకు నేను అంటే ఇక్కడ 0 తీసుకున్నాను. 1 నుంచి 10 వరకు ఎలిమెంట్ అంటే 0 to 9 ఎలిమెంట్స్ రాసాను. మొత్తం 10 ఎలిమెంట్స్ అనమాట. వీటిని ఎరే ఆఫ్ ఇండెక్స్ వాల్యూ ఏమో ఐ అని చెప్పేసి ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఈ ఫర్ లూప్ రాసుకున్నాను. ఫర్ లూప్ ద్వారా నేను ఏం చేస్తున్నానంటే ఈ డిస్ప్ అని చెప్పేసి ఇందాక ఎరే ఇండెక్స్ని పాస్ చేశాను కదా, ఎరే ఆఫ్ ఎక్స్ అని చెప్పి పాస్ చేశాను. కానీ ఇక్కడ ఏం చేస్తున్నానంటే యాంపర్సెంట్ ఎరే ఆఫ్ ఐ అంటే ఎరే ఆఫ్ 0 దీని యొక్క అడ్రస్ ఏదైతే ఉందో ఆ అడ్రస్ని పాస్ చేస్తున్నాను. ఈ అడ్రస్ని పాస్ చేయడం ద్వారా కాలింగ్ ఫంక్షన్ నుంచి కాల్డ్ ఫంక్షన్లో ఈ అడ్రస్లో ఉండే ఎలిమెంట్ని డిస్ప్లే చేయడానికి ఒక పాయింటర్ వేరియబుల్ ఉండాలని చెప్పుకున్నాం కదా, ఇదే ఆస్ట్రిక్ నమ్ అనేది పాయింటర్ వేరియబుల్. ఎందుకంటే ఇక్కడ నంబర్స్ని మనం తీసుకుంటున్నాం కాబట్టి ఇంట్ నమ్ అని రాస్తాం. అదే క్యారెక్టర్స్ ఉన్నాయనుకోండి, ఇక్కడ క్యారెక్టర్ ఆస్ట్రిక్ సిహెచ్ అని చెప్పి రాసుకోవచ్చు మనం. ఇక్కడ నంబర్స్ని డిస్ప్లే చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఏం తీసుకున్నానంటే ఇంట్ ఆస్ట్రిక్ నమ్ అంటే ఈ అడ్రస్ని ఇది హోల్డ్ చేసుకుని ఈ అడ్రస్లో ఉండే వాల్యూని అది మనకి ఇక్కడ ప్రింట్ చేస్తుంది. ప్రింట్ చేసి మళ్ళీ రిటర్న్ అవుతుంది. ఇక్కడ మనం ఒకసారి కనుక చూస్తే ఎరే ఆఫ్ 0లో 1 ఉంది, ఎరే ఆఫ్ 1లో 2, ఎరే ఆఫ్ 2లో 3, ఎరే ఆఫ్ 3లో 4, ఎరే ఆఫ్ 4లో 5, ఎరే ఆఫ్ 5లో 6, ఎరే ఆఫ్ 6లో 7, ఎరే ఆఫ్ 7లో 8, ఎరే ఆఫ్ 8లో 9, ఎరే ఆఫ్ 9లో 0 వాల్యూస్ ఉన్నాయి. ఇవన్నీ డిస్ప్లే అవడానికి ఇక్కడ ఒక్కొక్కటి అడ్రస్ని మనం పాస్ చేస్తాం. ఎక్కడి నుంచి? కాలింగ్ ఫంక్షన్ నుంచి కాల్డ్ ఫంక్షన్కి. ఫర్ ఐ ఈజ్ ఈక్వల్ టు 0, 0 లెస్ దాన్ 10 కండిషన్ ట్రూ అయింది కాబట్టి మనం ఇక్కడికి వస్తాం. వచ్చినప్పుడు డిస్ప్ యాంపర్సెంట్ ఎరే ఆఫ్ 0. యాంపర్సెంట్ ఎరే ఆఫ్ 0 అంటే యాంపర్సెంట్ అనేది అడ్రస్ ఆపరేటర్ కాబట్టి ఎరే ఆఫ్ 0 అడ్రస్ని కాలింగ్ ఫంక్షన్ ద్వారా కాల్డ్ ఫంక్షన్కి పాస్ చేస్తాం. పాస్ చేసినప్పుడు ఈ అడ్రస్ని ఏం చేస్తుంది అంటే ఈ ఆస్ట్రిక్ నమ్ అనేది ఏం చేస్తుందంటే ఇదేమో యాక్చువల్లీ ఇదేమో ఫార్మల్ కదా, ఇది ఈ అడ్రస్లో ఉండే వాల్యూని తీసుకుంటుంది ఆస్ట్రిక్ నమ్. అదే నమ్ అని ఉంటే అడ్రస్ డిస్ప్లే అవుతుంది. ఆస్ట్రిక్తో పాటు నమ్ అని ఉంది కాబట్టి దాంట్లో ఉండే వాల్యూని అది తీసుకుంటుంది. తీసుకుని ఇక్కడ ప్రింట్ ఆఫ్ స్టేట్మెంట్లో నేను ఆస్ట్రిక్ నమ్ ప్రింట్ చేయమన్నాను కాబట్టి అడ్రస్ ఏ ఆఫ్ 0లో ఎవరున్నారు? వాల్యూ 1 ఉంది కాబట్టి 1 డిస్ప్లే అవుతుంది. మళ్ళీ రిటర్న్ అయిపోతుంది. రిటర్న్ అయిన తర్వాత మళ్ళీ ఐ ఇంక్రిమెంట్ అవుతుంది. ఫర్ లూప్ దగ్గరికి వస్తుంది, ఐ ఇంక్రిమెంట్ అవుతుంది. ఐ ఇంక్రిమెంట్ అయితే ఐ వాల్యూ ఎంత అవుతుంది? 1. 1 లెస్ దాన్ 10. ఇప్పుడు యాంపర్సెంట్ ఎరే ఆఫ్ 1ని పాస్ చేశాను. పాస్ చేసినప్పుడు ఆ అడ్రస్లో ఎంత ఉంది? వాల్యూ 2 ఉంది కదా, ఆ 2 వాల్యూ ఇక్కడ తీసుకుని ప్రింట్ చేసి మళ్ళీ అది రిటర్న్ అవుతుంది. ఇలాగ మనం ఇచ్చిన ప్రతి వాల్యూని కూడా ప్రింట్ చేసుకుని చూసుకోవచ్చు. ఇక్కడ ఏం చేసాం మనం?
కాలింగ్ ఫంక్షన్ నుంచి కాల్డ్ ఫంక్షన్కి అడ్రస్ని పాస్ చేసి ఆ అడ్రస్లో ఉండే ఎలిమెంట్స్ని మనం ఇక్కడ డిస్ప్లే చేస్తాం. అంటే ఒక ఎరేని మనం దాని యొక్క అడ్రస్ని పాస్ చేసి ఫంక్షన్ ద్వారా ఆ అడ్రస్లో ఉండే ఎలిమెంట్స్ని మనం ప్రింట్ చేసుకునే అవకాశం ఉంది. ఇందాక మనం చెప్పుకున్న ఈ 2 ప్రోగ్రామ్స్ బై యూజింగ్ కాల్ బై వాల్యూ, కాల్ బై రిఫరెన్స్లో ఎలాగ ఎరేలో ఉండే ఎలిమెంట్స్ని మనం ఎరేని ఎలాగా ఫంక్షన్కి పాస్ చేసి అందులో ఉండే ఎలిమెంట్స్ని డిస్ప్లే చేసుకున్నామో ఒకసారి ప్రోగ్రామ్స్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ మనం తీసుకున్నాం కదా, ఓన్లీ ఎరే ఇండెక్స్ ద్వారా కాల్ బై వాల్యూ ద్వారా మనం ప్రింట్ చేసాం. ఆ ప్రింట్ చేయడానికి మనం తీసుకున్నాం. ఆ తీసుకున్నది కంపైల్ చేసి చూద్దాం ప్రింట్ అవుతుందో లేదో. ఆల్ట్ సి కంపైల్ చేసాం, ఆల్ట్ ఆర్ రన్ చేసాం. ఇప్పుడు మనం రిజల్ట్ని చూద్దాం. చూసారా, ABCDFGHIJ మనం ఏవైతే ఇచ్చామో ఎలిమెంట్స్ అన్నీ కూడా అది డిస్ప్లే చేసింది. అంటే ఈ ఎరే ఇండెక్స్ ద్వారా అందులో ఉండే వాటిని మనం ఫంక్షన్ ద్వారా మనం డిస్ప్లే చేసుకున్నాం. నెక్స్ట్ మనం కాల్ బై రిఫరెన్స్ ద్వారా ప్రోగ్రామ్ని చూద్దాం. చూడండి, మనం అడ్రస్ని పాస్ చేసి ఆ అడ్రస్లో ఉండే ఎలిమెంట్స్ ఏంటి 1 2 3 4 5 6 7 8 9 0 ఇవి ప్రింట్ అవుతున్నాయా లేదా అనేది మళ్ళీ మనం ఇక్కడ ఒకసారి కంపైల్ చేసి చూద్దాం. ఆల్ట్ సి కంపైల్, ఆల్ట్ ఆర్ రన్. ఇప్పుడు ఒకసారి రిజల్ట్ని చూద్దాం. రిజల్ట్లో చూడండి 1 2 3 4 5 6 7 8 9 0 మనం ఇచ్చినవన్నీ కూడా డిస్ప్లే. అంటే మనం ఒక ఎరేని ఫంక్షన్కి కాల్ బై వాల్యూ ద్వారా కానీ కాల్ బై రిఫరెన్స్ ద్వారా కానీ పాస్ చేసి ఒక ఫంక్షన్కి పాస్ చేసి వాటిల్లో ఉండే ఎలిమెంట్స్ అన్నిటినీ కూడా మనం డిస్ప్లే చేసుకునే అవకాశం ఉంటుంది. దీన్నే మనం ఏమంటామంటే పాసింగ్ ఎరే టు ఏ ఫంక్షన్. థ్యాంక్ యూ.